నువ్వా ఏంటి అల్లుడు వేసాలపాతి సినిమాలో లాగా అంత గట్టిగా అరిచావు? ఊరుకో మామయ్య, నువ్వు మామలా కామ్గా వస్తే పర్వాలేదు. ఓమెన్లా ఇలా వస్తే నీ కోమలోకి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఏం చేయను? పక్కలో బల్లెలాగా ఇంట్లో భూతాన్ని పెట్టుకుని పిశాచంలా తిరుగుతా. దయ్యం ఉందని భూతం ఉందని నువ్వు నేనే అంటున్నావు, కానీ గాయత్రి నమ్మడం లేదే. గాయత్రి వాళ్ళ అమ్మ టైపు. మొన్న వేసిన జోకి వాళ్ళ నవ్వురాలా. ఇంకో జోకే నువ్వు ఉండు. ఇప్పుడు పాప శరీరంలో పిశాచి ఉందని గాయత్రిని నమ్మించడం ఎలాగా? అదే థింకింగ్ లో వస్తున్నాను. మధ్యలో నువ్వు కన్ఫ్యూజ్ చేసేసి డిస్టర్బ్ చేసేసి. సూపర్ ఐడియా. ముందు ఐడియా ఏంటో చెప్పు. అది సూపర్ ఐడియానా చెత్త ఐడియానా నేను చెప్తాను. మనం రోజు సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకున్నట్టుగా దయ్యాలు కూడా రోజు రక్తం తాగి ఛార్జింగ్ చేసుకుని బలంగా తయారవుతాయి. ఇప్పుడు మిడ్ నైట్ మసాలా టైము అర్ధరాత్రి 12 గంటలుగా వస్తుంది. పాప శరీరంలో ఉన్న దెయ్యం ఖచ్చితంగా ఇప్పుడు రక్తం తాగుతుంది. ఏమిటి? ఎవరి రక్తం? దానికి గోకడం ఎందుకు అడగచ్చు కదా. తాగినప్పుడు కదా అది ఎవరి రక్తమో తెలిసేది. ఇప్పుడు దెయ్యం రక్తం తాగేటప్పుడు గాయత్రిని తీసుకొచ్చి చూపిద్దాం. నమ్మేస్తుంది. ఎలా? పర్వాలేదు, బాగానే ఉంది. ఏంటో గట్టిగా చెప్పి చావచ్చుగా. పిల్ల దయ్యం వచ్చేసింది అంటున్నాను. కొన్ని విషయాలు లిప్ మూమెంట్ ని బట్టి అర్థం చేసుకోవాలి. గట్టిగా మాట్లాడితే దానికి వినపడిపోదు. చూసావు బ్లడ్ బాటిల్ ఏకంగా స్కూల్ బ్యాగ్ లోనే సెటప్ చేసేసుకుంది. బ్లడ్ బ్యాంక్ నుంచి ఎత్తుకొస్తుందేమో. ఒక రోజు ఏ గ్రూపు, ఇంకో రోజు బి గ్రూపు, ఇలా మార్చి తాగుతుంది అనుకుంటా. ఇదే గ్రూపు. ఖచ్చితంగా ఏ గ్రూప్ అయి ఉంటుంది. ఏ గ్రూప్ అంటే? ఆత్మ, ప్రేతాత్మ. నాది బి గ్రూప్. అంటే భయం గ్రూపు. సర్లేమా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి గాయత్రిని లేపుకొస్తాను. తీసుకొస్తాను. భయపడకు. భయపడకని చెప్పడానికి ఎలా భయపట్టాలా? సర్లే చూస్తూ. ఓ పిశాచి, నువ్వు ఆ గ్రూపే తాగు, బి గ్రూప్ తాకమ్మా. నిద్ర మత్తులోంచి బయటికి రా, చూడు. ఏమిటి చూసేది? జస్ట్ మిస్. ఏమిటి అల్లుడు దాన్ని అంత లేటుగా తీసుకొచ్చావు? ఆ రక్త పిశాచి ఇప్పుడే దాహం తీర్చుకుని రాయించేసింది. కొంచెం ముందు వచ్చుంటే నోట్లో రక్తం, చేతిలో రక్తం పడితో కనిపించుంటదిగా. ఏంటి నాన్న, మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి అనవసరంగా పసిదాని మీద అభాండాలు వేస్తున్నారు. మేము అభాండాలు వేస్తున్నావా? కావాలంటే వెళ్ళి దాని బ్యాగ్ లో చూడు, సగం తాగిన రక్తం చేసా ఉంటుంది. బాగుంది మీ తంతు. నీళ్లే కదా ఉన్నాయి. నీళ్ళ? రక్తం తాగి బాటిల్ లోపల పెట్టడం నేను నా సొంత కళ్ళతో చూసాను. నేనేమైనా అద్దె కళ్ళతో చూసానా? నేను సొంత కళ్ళతోనే చూశాను. సొల్లు ఆపు. అది కాదు గాయత్రి. పట్టుకోండి. అది కాదు అల్లుడు. పట్టుకో. అమ్మో, ఇది రక్తంగా మారుతుందో ఏమిటో కర్మ. మిలిటరీ హోటల్ వెళ్ళడం, ఇక్కడికి వచ్చే రక్తం తాగడం, ఇలాంటి చెత్త ఇస్తున్నావు. సిగ్గులేదా నీకు? నక్కకి సిగ్గు, ఎగ్గు, మాను, మర్యాద ఏమీ ఉండవు. గెలవడం అదొక్కటే నా గురి. నిన్ను ఇక్కడ నుంచి పంపించాలి. అందుకోసం నేనేమైనా చేస్తాను. ఇలాంటి మోలీలు వీధిలో చేస్తే నీకు నోట్ల కట్టలు దొరుకుతాయి. నాతో పెట్టుకుంటే నీ నోస్ కట్ అయిపోతుంది. నువ్వు చిత్త అయిపోతావు. నువ్వు దయ్యానివి, నేను మంత్రగాన్ని. నిన్ను తరిమేసే వరకు నేను ఊరుకోను. నేను నిప్పులో కాలిపోయిన దాన్ని కాదు, కర్పూర జ్యోతిలో కలిసిపోయిన దాన్ని. నేను శక్తిని, పరాశక్తిని. నువ్వు సైతాన్వి, పిల్ల సైతాన్వి. పోవే పిశాచి, పిల్ల పిశాచి. పోవే పిల్ల సైతాన్.